అండి ఎంత మంచిగా ఇప్పుడు క్లియర్ చూపిస్తాం మీకు. ఆహా, సట్ట వెళ్ళిపోతూనే ఉంటాయి ప్రతి ఒక్కటి. కళ్ళు మూసుకుని తెరిచేలోగా ఒక స్టిక్ అయిపోతుంది. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, 2 అయిపోయినాయి నా కళ్ళ ముందర. ఇప్పటికిప్పుడే ఇంకోటి కొత్తదే తీసిండు. ఇది జీరో ఆయిల్ అంట. ఒకటి అయిపోతూనే ఉన్నాయి అసలు. చూడండి, మళ్ళీ ఇంకోటి అయితే దాని ప్లేస్ లో ఇంకోటి అయితే పెడుతుర్రు. చూడండి, ఇట్లా అంటిస్తారు, పెడతానే ఉంటారు, దీంట్లో తీస్తూనే ఉంటారు అనమాట. సో గాయస్, వీళ్ళకి మసాలాకి సాత్ అనేది కంపల్సరీ చెప్పాలా. బాబా చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. చూడండి, మసాలాకే సాత్ అనేసరికి చూడండి ఎట్లా ఇచ్చిండో. ఆహా, చూడండి ఇలా చల్లుకోవాలా మసాలా. మళ్ళా మసాలా 3 మిక్స్ కలిపి ఉల్లిగడ్డ. హలో గాయస్, తింటాం మా ఛానల్ స్వాగతం. ఈ రోజు మనం హైదరాబాద్ లో నెంబర్ 1 గ్రిల్ చికెన్ అనే పేరు ఉంది. ఫేమస్ గ్రిల్ చికెన్. వెనకాల బోర్డు కనపడుతూనే ఉంటది, సిద్దికి కబాబ్ సెంటర్. అంటే టోలీ చౌకి, మెహదీపట్నంలో ఈ పేరు తెలంగాణలో ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నారు. టోలీ చౌకి ఏందన్నా అంటే గ్రిల్ చికెన్ కదా. గ్రిల్ చికెన్ లో నెంబర్ 1 ప్లేస్. మీరు గూగుల్లో కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా చాలా మంది యూట్యూబర్స్ అయితే వచ్చి రివ్యూ కూడా చేసిరు నెంబర్ 1 అని చెప్పి. ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ గ్రిల్ చికెన్ కొడితే హైదరాబాద్ లో ఇదే వస్తుంది అనమాట. సో దీని సంగతి చూద్దామని వచ్చినాం. ఇక్కడ ప్రైస్ ఎంత, వీళ్ళ జనాలు అయితే కుప్పలు ఉన్నారు చూడండి. వీళ్ళ కాడ స్పెషల్ మసాలా ఉంటది, సో అది కూడా ట్రై. మసాలాకి సాత్ అని చెప్పి తీసుకుంటారు. మనం రీల్స్ లో చూస్తే మనం బిర్యానీలో డబల్ మసాలా ఎట్లా, గ్రిల్ చికెన్ లో డబల్ మసాలా. సో లోపలికి వెళ్ళి మొత్తం కథ చూద్దాం. ఫస్ట్ టేస్ట్ చేసి మొత్తం డీటెయిల్ గా చూపిస్తా. వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి. చలో. సో గాయస్, మీకు బయట నుంచి చూడడానికి అయితే ఇట్లా ఉంటది. చూడండి, ఇదే అనమాట మెయిన్ టోలీ చౌకి మెయిన్ రోడ్డు. సో అక్కడనే షాగోజ్ కూడా ఉంటది. చూస్తే అక్కడ షాగోజ్ కూడా కనిపించేస్తుంది చూడండి. సో ఇక్కడనే పక్కన అయితే ఉంటది అనమాట సిద్దిక్ కబాబు. చాలా వన్ ఆఫ్ ది ఫేమస్ హైదరాబాద్ లో నెంబర్ 1 గ్రిల్ చికెన్ అనే పేరు అయితే ఉంది. సో దీని పక్కనే మనకి ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన 4 సీజన్స్ కూడా పక్కనే ఉంది మామ. మళ్ళీ దాని పక్కన ఇక్కడ మండి కూడా ఉంది. సో చాలా అయితే ఉన్నాయి అనమాట. చూడండి, ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. అన్ని పక్కనే ఉన్నాయి. ఇది చాలా పెద్ద చౌరస్తా, అంటే చాలా పెద్దది అనమాట. ఇక్కడ ఈ టోలీ చౌకీలో చాలా రెస్టారెంట్స్ చాలా ఉంటాయి. సో దాని ఫస్ట్ రాంగ్ అనేది మీకు సిద్దిక్ కబాబ్ సెంటర్ కనపడుతుంది ఈ మెయిన్ రోడ్ నుంచి. బాబా జనాలు అయితే ఫుల్ ఉన్నారు, బయట నుంచి మామూలుగా లేరు. లోపలికి రాగానే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసేది చూడొచ్చు, ఇక్కడ మొత్తం కబాబ్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళు కబాబ్స్ కూడా అమ్ముతారు అనమాట. మెయిన్ గా చూడొచ్చు, ఇన్ని టైప్స్ అయితే ఉన్నాయి కబాబ్స్ లో. చూడండి, ఫిష్లు గిష్లు A to Z అన్ని అయితే ఉన్నాయి. సో ఆ బట్టీలు అయితే కాలుస్తారు అనుకుంటా. చూడొచ్చు, అక్కడ బట్టి లాగా ఉంది. సో అందులో కబాబ్స్ అయితే పెట్టారు. చూసుకుంటే చూడండి, ఇంకా అన్ని రకాలు మొత్తం A to Z చాలా అంటే చాలా ఉన్నాయి వెరైటీస్. సో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి కర్రీ పాయింట్స్ లాగా కూడా ఉన్నాయి. చూడొచ్చు, అన్ని కర్రీ పాయింట్స్, కర్రీస్, ఏదో ఫ్రైడ్ రైస్ లాగా ఉన్నాయి, అన్ని అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ హైలైట్ మాత్రం మెయిన్ ఆ గ్రిల్ చికెనే. ఇక్కడనే నిల్చొని తినకుండా పైన ఇంకో పైకి ఎంట్రీ అయితే ఉంది అన్నమాట. పైన డైనింగ్ హాల్ అని అయితే మెన్షన్ చేసింది. సో పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో అంబియన్స్. కింద అయితే ఇట్లా మాస్గానే ఉంటుంది. అక్కడ బయట నిల్చొని కూర్చొని తినొచ్చు. స్టూడెంట్స్ అందరూ, మా బ్యాచిలర్స్ అందరూ అక్కడే తింటారు అనమాట. సో పైన ఫ్యామిలీ సెక్షన్ అనుకుంటా, చూద్దాం. మా లోపల కూడా మొత్తం సిట్టింగ్ మొత్తం నిండిపోయింది గాయస్. ఈ ఫ్యామిలీస్ కోసం అనుకుంటా. అమ్మ, పైన ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, పెద్దగా ఉంది చూడండి. సో చూడండి, పైకి తీసుకుని వెళ్తారు అనమాట. ఇల్లు పైన కూర్చొని తింటారు అనుకుంటా. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లుంటుంది అనుకున్నా. మంచిగానే ఉంది, ఫ్యామిలీస్కి వచ్చి తినొచ్చు అనమాట మంచిగా పైన. సో గాయస్, మనం గ్రిల్ చికెన్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే బాబా, సో లోపల చూడండి ఎన్ని ఉన్నాయి గ్రిల్ చికెన్స్ పైనుంచి కింద వరకు. జస్ట్ ఇది ఒకటే అనమాట బీరువా. అటు సైడ్ కూడా ఉన్నాయి. బీరువా అంటే బీరువా కాదు, గ్రిల్ చికెన్ కలిసేది అనమాట. గ్రిల్ చికెన్ కాల్చేది చూసుకోవచ్చు. అసలు ఎంత మంచి గ్రిల్ అవుతుంది అంటే వేడి ఇక్కడ వరకు తగులుతుంది. జనాలు కూడా చూసుకోవచ్చు ఎంత మంది ఉన్నారో. వామ్మో, ఇది ఎంట్రన్స్ గాయస్. ఇక్కడ నుంచి జనాలు చూపిస్తాం మీకు ఎంత మంది ఉన్నారో. అందరు గ్రిల్ చికెన్, ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం. సో ఇక్కడైతే గ్రిల్ చికెన్ అన్ని పార్సల్ అయితే అనమాట. సో ఇక్కడైతే మన రుమాలి రోటీ అన్ని ఉండే వాళ్ళు చేసేది మొత్తం ఇక్కడే. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ గ్యాంగులు వచ్చి మొత్తం లేపేస్తారు గ్రిల్ చికెన్. చూడండి, ఇక్కడ ఎన్ని గ్రిల్ చికెన్లు అయితే ఉన్నాయో. నా వాళ్ళందరూ కుమ్ముతుర్రు మొత్తానికి. చూడండి, మొత్తం ఫ్రెండ్స్ అనమాట. మొత్తం అందరూ కలిపి వచ్చి కుమ్మేస్తారు. సో చిన్న పిల్లల నుంచి అంకులు లాగా చెప్తున్నా కదా, ఇక్కడ గ్రిల్ చికెన్కి వేరే అసలు మామూలుగా క్రేజ్ లేదు. అవ్వండి, ఇట్లా ఒక స్టిక్ లాగా తెచ్చేతిస్తాడు. సో
మ్యాక్సిమం అందరం మసాలాకి సాత్ అంటారు ఇక్కడ అండి. ఎంత మంచిగా ఇప్పుడు క్లియర్ చూపిస్తాం మీకు. ఆహా, చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇది పార్సల్. ఆహా, చూడండి సట్ట వెళ్ళిపోతూనే ఉండే ప్రతి ఒక్కటి. కళ్ళు మూసుకుని తెరిచేలోగా ఒక స్టిక్ అయిపోతుంది. ఇంకా మీకు రష్ టైంలో వస్తే ఆ గ్రిల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది అక్కడ. చూడండి అప్పుడు ఒక స్టిక్ అయిపోయింది, ఇంకో స్టిక్ కోసం ఆయన వెయిట్ చేస్తుండు అక్కడ. ఒక స్టిక్ అయిపోకుండా ఒక స్టిక్. జనాలు మొత్తం ఫుల్. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, రెండు అయిపోయినాయి నా కళ్ళ ముందర. ఇప్పటికిప్పుడే ఇంకోటి కొత్తదే తీసిండు. ఇది జీరో ఆయిల్ అంట. సో చూసుకోవచ్చు గాయస్, తీస్తేనే మొత్తం ఒకటి అయిపోకుండా అయిపోతూనే ఉన్నాయి అసలు. చూడండి మళ్ళీ ఇంకోటి అయితే దాని ప్లేస్లో ఇంకోటి అయితే పెడుతుర్రు. చూడండి ఇట్లా అంటిస్తారు, పెడతానే ఉంటారు, దీంట్లో తీస్తూనే ఉంటారు అనమాట. ఇక్కడ మెనూ మొత్తం చూసుకోవచ్చు, ప్రైస్ అన్ని. సో గ్రిల్ చికెన్ వచ్చేసరికి 440. మనం అదే ఆ ఐటెం కోసం వచ్చినాం మెయిన్ గా. సో మిగతా అన్ని స్కిప్. నేనైతే ఓన్లీ దీన్ని ఇప్పుడు మనం తినేది. కొంతమంది జనం అయితే ఉన్నారు టోకెన్ దగ్గర కూడా. టోకెన్ తీసుకోవాలంటే ఇంకా అంతసేపు అయితే నిలబడాలా. నాకు వచ్చి ఫస్ట్ హాఫ్ చికెన్ ఇస్తారో లేరు, ఫుల్ అయితే తీస్తారంట మ్యాక్సిమం. మనకి ఎవరైనా పార్ట్నర్ దొరికితే లక్. సో గాయస్ మనం టోకెన్ అయితే తీసుకున్నాం అనమాట, ఫుల్ చికెన్. సో గాయస్ మనం అయితే ఒకటి ఫుల్ అయితే తీసుకున్నాం, 440 అయితే పడ్డది అనమాట. చూసుకోవచ్చు. వీళ్ళైతే హాఫ్ అయితే ఇయ్యారంట. సో అందుకే మనం ఏం చేసినంటే మాతో పాటు ఒక అన్న వచ్చిండు, ఆయనకు హాఫ్ కావాలంట. సో అందుకే మనం ఇద్దరం చెరి హాఫ్ అయితే తీసుకున్నాం. సో అన్నకి థ్యాంక్స్ చెప్పాలా. మసాలాకే సాత్, ఆ మసాలాకే సాత్. సో గాయస్ వీళ్ళకి మసాలాకే సాత్ అనేది కంపల్సరీ చెప్పాలా. బాబా చూస్తానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. చూడండి మసాలాకే సాత్ అనేసరికి చూడండి ఎట్లా ఇచ్చిండో. సో ఇక్కడ ఇట్లనే తింటారు అనమాట. సో దీంతో పాటు మనం ఒక రోటీ కూడా తీసుకున్నాం అనమాట. రోటీ సపరేట్గా ఇట్లా కారం కూడా ఇస్తాడు అనమాట. మనం అయితే తీసుకున్నాం. సో రోటీస్కి అయితే మనం అటు సైడ్ అయితే వెళ్ళాలి, అక్కడ తీసుకోవాలి రోటీస్. ఆల్రెడీ జనాలు మొత్తం గుమ్ముతూనే ఉన్నారు. రోటీ రోటీ కానీ సో వీళ్ళ దగ్గర కొన్ని రుమాల్ రోటీ ఉంటాయి. 5 రూపీస్ ఒక్కటి, 10 రూపీస్కి 2 అయితే వస్తాయి అనమాట. చూడండి. సో గాయస్ చూడండి, ఇదైతే హాఫ్ చికెన్ మంచిగా తెచ్చుకున్నాం, 2 రోటీలు అయితే తెచ్చుకున్నాం అనమాట. చూస్తానికి అయితే మస్తు నోరుతుంది. ఫస్ట్ అయితే దీని మీద వీళ్ళు ఒక పొడి అయితే మసాలా అయితే ఇస్తారు. ఫస్ట్ అయితే మనం నార్మల్గా తిందాం. సో ఈ రుమాలి రోటీ మస్ట్ అండ్ షుడ్ ఆర్డర్. 5 రూపీసే, చాలా తక్కువ. అన్నిటికంటే ముందు మనం ఫస్ట్ మర్చిపోయినాం నిమ్మకాయ మస్ట్ అనమాట. ఆహా, మసాలా మీద కూడా మంచి నిమ్మకాయ, ఉల్లిపాయల మీద గట్టిగా పిండాలా. మసాలాకి సాత్ అని కంపల్సరీ అయితే చెప్పండి. ఫస్ట్ అయితే ఓన్లీ గ్రిల్ చికెన్ టేస్ట్ చేద్దాం. అసలు ఆగలేకపోతున్నా, చాలా దూరం నుంచి వచ్చిన టోలీ చౌకీకి దీనికోసం. చూడండి స్కిన్ తోటి వస్తుంది అనమాట గ్రిల్ చికెన్, అదే హైలైట్. ఫస్ట్ మసాలా లేకుండా ఓన్లీ గ్రిల్ చికెన్ అయితే తిందాం. ఫస్ట్ టైం ఎట్లుంటుందో. మాట రావట్లేదు, అర్జెంట్ మసాలాతో తినాలా. పీస్ అయితే మస్తు ఉడికింది, మస్తు గ్రిల్ అయింది అసలు. మంచిగా మసాలా ఇట్లా అద్దుకొని. ఆహా, ఒక ఉల్లిగడ్డ తిన్నా. వర్త్ గాయ్స్, వర్త్. ఎక్స్ట్రా మసాలా కూడా ఇస్తాడు అనమాట. ఎక్స్ట్రా మసాలా మంచి జల్లుకుందాం. ఇదైతే ఫ్రీ. ఫస్ట్ కొద్దిగా జల్లుకొని చూద్దాం. ఆహా చూడండి, ఇలా జల్లుకోవాలా మసాలా. ఆహా మామూలుగా లేదు గాయ్స్, అంటే ఇచ్చి పడేసింది. ఆహా మంచిగా కారం వేసుకున్నాం కదా, మళ్ళా మసాలా 3 మిక్స్ కలిపి ఉల్లిగడ్డ.
హానెస్ట్ చెప్తున్నా, ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో బెస్ట్ గ్రిల్ చికెన్. అంటే ఇంతకుముందు గ్రిల్ ఎఫర్స్ తిన్నా, ఇది మాత్రం మసాలా తోటి పడేసింది, మామూలుగా లేదు. సో దీని హైలైట్ ఏంటంటే వీళ్ళు స్కిన్ తోటి చేస్తారు గ్రిల్ చికెన్. స్కిన్ అయితే అదే ఎక్కడైనా స్కిన్ తోటే చేస్తారు. ఈ స్కిన్ తోటి తింటే ఎంత మా అన్నతో అడుగుదా, మా అన్న ఇందాక నుంచి వెయిట్ చేస్తుండు, ఇందాక నుంచి మా అన్ననే తీస్తాడు అనమాట కెమెరా. ఈ ఫేమస్ అనమాట సిద్దుకి కబాబ్స్ గ్రిల్ చికెన్ కి. మనం నేనైతే స్పైస్ ఎక్కువ తింటా కాబట్టి మళ్ళీ ఇస్తుందా మసాలా మళ్ళీ ఎక్కువ వేసుకుంటున్నా. అసలు ఈ మసాలా హైలైట్ మీద ఇట్లా నిమ్మకాయ పిండి, ఇట్లా ఒక రుమాలి. ఇందాక నుంచి ఆగట్లే కదా నీకు, కెమెరా తీస్తుంటే తినబుద్ధి అవుతుందిగా. అసలు చూస్తానికే మస్తు టెంప్టింగ్ ఉంది అసలు. ఇలా మసాలా గాయస్ మెయిన్. సో ఇట్లా తీసుకొని ఈ చికెన్ ఇట్లా తుంపి ఈ క్వాంటిటీ తీసుకోవాలి మినిమమ్. ఇట్లా ఈ మసాలాలో పెట్టుకొని స్పైసీ ఉంటుంది ఫస్ట్ చెప్తున్నా. సో ఫస్ట్ బైట్ బాగుంది గాయస్. గ్రిల్ చికెన్ బాగుంది. గ్రిల్ చికెన్ అంటే ఇష్టం వాళ్ళు అయితే వదిలిపెట్టరు అసలు ఈ ప్లేస్ అయితే. అసలు సూపర్ ఉంది. మీరు తిన్న గ్రిల్ చికెన్ వల్ల ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రిల్ చికెన్. ఇది ఓన్లీ ఒక ముక్క తిని చూపి అన్న, ఇది సైడ్ కి చిన్న ముక్క, ఓన్లీ ముక్క. బోన్ చూడండి ఇట్లా ముట్టుకుంటే తునిగిపోతుంది. మామూలుగా అంతే, ముట్టుకుంటే తునిగిపోతుంది అనమాట. ఇలా మసాలాకి మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా, నేను చెప్తున్నా కదా, నాదే గ్యారంటీ. అలా మసాలా మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్. ఆహా, అసలు నిజంగా ఎంత బాగుందంటే పీస్ మీకు చెప్తే అర్థం కాదు కానీ చూడండి ఎంత మంచి లోపల వరకు జ్యూసీ కుక్ అయిందో. మీకు లోపల వరకు మసాలా అంటే మీకు ఈ మసాలాని నిజంగా చెప్తున్నా, ఇట్లా పీస్ తిన్నా కానీ నెక్స్ట్ లెవెల్ అవుతుంది. చెప్తున్నాను నిజంగా. సో ఇప్పుడు మీకు చూపిస్తా గాయస్, సేమ్ అట్లా తినండి. ఇట్లా ఈ స్కిన్ తీసుకొని, స్కిన్ అన్నమాట, ఈ మసాలా కొంచెం ఆయిల్ ఎక్కువైతే ఉంటది, అదే టేస్ట్ అనమాట ఇక్కడ. ఏ ఆయిల్ కాదు, ఆయిల్ కాదు, చికెన్ కొవ్వు అనమాట. అది తిరుగుతూ ఉంటుంది, దాంట్లో ఉన్న కొవ్వు అంతా కర్రీ ఇట్లా పడుతుంటది అనమాట. ఆయిల్ కాదు అది. మామూలుగా ఆయిల్ కొంచెం మిగతా వాటితో పోలిస్తే ఎక్కువ ఉంటుంది అన్న ఇక్కడ. కొవ్వు ఆయిల్ రూపంలో కారుతుంది అది. ఏదైతే ఇన్ని రోజులు ఆయిల్ అనుకుంటున్నది, కొవ్వా. సో జిమ్ కి వచ్చేటోళ్ళు ఇక్కడ లేపేస్తారు సట్ట. అసలు చూడండి అది ఫ్యాట్ అంతా పోతుంది, అది బయటకు వస్తుంది. నేను చెప్తున్నా, హైదరాబాద్ లో మీరు గూగుల్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా, యూట్యూబ్ లో కొట్టినా సిద్దికి కబాబ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని ఉంటది గ్రిల్ చికెన్ లో. ఆహా, ఇలా తింటే స్వర్గం. ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. పీస్ మెత్త ఉంది గాయస్. మసాలా ఉందన్నా, అదే మసాలా. ఇంకా 4 రోజులు తెచ్చుకొని వేస్తారు. సో నెక్స్ట్ వీడియో మనది షాగోస్ ఉంది. రోటీలు ఇంకా తెచ్చుకుందాం అన్న, ఇంకా రోటీలు తెచ్చుకుని చూడండి ఇంత మంగం. ఇట్లా ఇంకా పెట్టుకోవాలి. అసలు మామూలు లేదన్న, సూపర్ ఉంది. కంపల్సరీ ఎక్స్ట్రా మసాలా మాత్రం తీసుకోండి. మసాలా తీసుకోకుండా మాత్రం వేస్ట్. తినేసి బాగాలేదంటే మాత్రం ఏం చేయలేదు. మసాలా 100% మస్ట్ రికమెండ్. ఇక్కడికి వచ్చి ఒక్కసారి తింటే మాత్రం పిచ్చలేకపోతుంది. హైదరాబాద్ నుండి ఇప్పటివరకు ట్రై చేయకుంటే గ్రిల్ లవర్స్, చికెన్ గ్రిల్ లవర్స్ అయితే వేస్ట్ నా దృష్టిలో. చికెన్ గ్రిల్ ఎవరైతే ఇష్టమో వీళ్ళకి మాత్రం కంపల్సరీ మస్ట్ ఉంటుంది. అసలు ఎంత బాగుంది, కంపల్సరీ. మాటలు వైపు వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని రండి. డౌలీ చౌకీ మెహదీపట్నం వస్తే ఇటు మాత్రం కంపల్సరీ అండి. రోటీ అయితే 5 రూపీస్ అన్న. ఇంకోటి ఏంటంటే మన గోల్కొండ బోనాలు వచ్చిన కూడా ఈవినింగ్ మాత్రమే ఉంటది. గోల్కొండ బోనాలు వచ్చిన కూడా ఇష్టాలు వచ్చి తినిపోవచ్చు. దీని ఆపోజిట్ లో షాగోస్ ఉంటుంది, టోలీ చౌక్. అన్ని ఉంటాయి, 4 సీజన్స్. అయిపోయింది, నెక్స్ట్ అదే వీడియో వస్తుంది. మీ మధ్యాహ్నం కూడా ఏంది లేదు, ఫుల్ కుమ్ముదామని డిసైడ్ అయితే వచ్చినాం. ఇంకో 2 రోటీలు తీసుకురా. ఇంకో 2 రోటీలు తీసుకొస్తాం. సో గాయస్, మా అన్న అయితే టోకెన్ తీసుకోవడానికి అయితే వెళ్తుండు. మా అన్న రెండోసారి టోకెన్ కి వెళ్ళిండు. 3 రోటీ, నేను వెళ్ళలే. గాయస్, ఇంకో రోటీ అయితే తెచ్చుకున్నాము ఆల్రెడీ. ఇక కుమ్మడమే. ఇంకా ఆహా, మా తమ్ముడు లేట్ అవుతుందంట వచ్చేసరికి. సో ఇక్కడ ముందే చెప్తున్నా,
ఇక్కడ మాత్రం హాఫ్ తీసుకునేది ఉండదు. మీ లక్కీలో బై ఛాన్స్లో మనలాగానే ఎవరన్నా హాఫ్ వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మాట్లాడుకొని తీసుకోవడమే. కొట్టుకుంటున్నా నేను మా అన్న నాకని. ఆహా బాగుంది నేను ఎంత చెప్పినా తక్కువే. మసాలా బాగుంది. అదృష్టవంతులు. కాకపోతే మనకి చాలా దూరం, అంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు వర్త్ కదా అన్న. చాలా పడుతుంది. అంత దూరం ట్రావెల్ గ్రిల్ చికెన్ ఎక్కడ ఉన్నా సరే లవర్స్ సీట్ వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చి గ్రిల్ చికెన్ తినకపోతే గ్రిల్ లవర్స్ కావాలంటే. ఇంకోటి వీళ్ళ కాడ ఇవే కాదు, ఫిష్ ఉంది, గ్రిల్ ఫిష్ ఉంది. గ్రిల్ ఫిష్ కాదు, కబాబ్స్, చికెన్ 65 అవి కూడా బాగుంటాయంట. ట్రై చేయండి దీంతో పాటు. అంటే ఓన్లీ గ్రిల్ చికెన్ కాకుండా గ్యాంగ్ వస్తే దీంతో పాటు అది కూడా ట్రై చేయొచ్చు. ఈ పీసులు ఓటీలో పెట్టుకుని తిన్నా సూపర్ ఉంది కాదు అసలు. ఆ మసాలాకి నేను మా అన్న ఫాస్ట్ తింటున్నాను, ఎవరికి ఎక్కువ ఎవరికి ఎక్కువ అని. ఇక్కడ ప్రాబ్లం అది హాఫ్ ఇయర్, అదొక్కటే ప్రాబ్లం కదన్నా. హాఫ్ ఇయర్ అంటే అంతేలే, కోడి వాళ్ళు అక్కడ కూర్చుంటారు కాబట్టి సగం ఇవ్వాలంటే మళ్ళా ఇక్కడ మాక్సిమం ఫుల్ తీసుకుంటారు. ఒక 3-4 వచ్చి 3-4 ఇద్దరే తింటారు అన్న, హాఫ్ తింటారు. అంటే ఇక్కడ రఫ్ గా 1 కిలో ఉన్నది చికెన్, ఇది ఫుల్ తక్కువ ఉంటుంది. ఇక్కడ హైలైట్ అయినా పక్కన షాగ్ హౌస్ ఉంటుంది, పిస్తా హౌస్ ఉంటుంది. చూడండి మా వెనకాల అక్కడ పిస్తా హౌస్ ఉంటుంది. సో కొంతమంది అనుకోవచ్చు బాగా రేట్ తింటున్నారని. మీరు కూడా రండి గాయస్, మీరు తినాలనే మేము చెప్తున్నాం. అదో మేము తినాలని కాదు, మాక్సిమం 99% అన్ని బాగున్న వాటి కాడికే పే తీస్తున్నాం. అన్ని బాగున్నాయని చెప్తుంటే ఎవరికైనా అంత ఉండదు. నేను బాగుండేదే పెడుతున్నాం, బాగాలేదు. ఇక్కడ ఈ టోలీ చౌక్ లోనే ఒక 100 రెస్టారెంట్ ఉంటాయి తీయదలుచుకుంటే. అది కాదు, మనం ఆల్రెడీ కొన్ని రెస్టారెంట్ తీసి బాగాలే, టేస్ట్ బాగాలేని ఉన్నాయి. మీకు కావాలంటే అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేస్తాం. మరి బాగాలేంది ఎవరికి యూజ్ లేదని చెప్పి అప్లోడ్ చేయట్లేదు. మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత చూసి ఎందుకంటే గాయస్ ఇప్పుడు మీరు ది బెస్ట్ కోరుకుంటారు, ది బెస్ట్ చూపించాలి మనం. సో అందులో కొన్ని డిసప్పాయింట్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ టోలీ చౌక్ లో ఉంటాయి, పర్టికులర్ వీడికి ఎందుకు వచ్చినా ఇది బెస్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అంతేగాని ఇప్పుడు అడిగి తీసి కావాలనే బాగాలేదని తీసి డబ్బులు వేస్ట్ చేసి ఎందుకు గాయస్. ఇప్పుడు నేను డబ్బులు పెట్టుకునే ఇస్తాం, అది మీకు తెలుసు. తినండి, ఎంజాయ్ చేయండి. ఫుడ్ అనేది వచ్చి ఎంజాయ్ చేయాలి. సో ఈ రోజు మధ్యాహ్నం అయితే స్కిప్ చేసేసిన నేను, ఇప్పుడు తింటున్నా కాబట్టి. ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది అంటే తినండి, మాకు కూడా హ్యాపీ. చాలా వరకు 90% బెస్ట్ కామెంట్స్ వస్తున్నాయి, మంచిగానే రియాక్ట్ అవుతారు మన యూట్యూబ్లో ఫ్యామిలీ వాళ్ళంతా. సో మనం ట్రై చేద్దాం గాయస్, ఆఫ్టర్ 10K మనం సబ్స్క్రైబర్స్ తోటి మీటప్ తోటి ప్లాన్ చేద్దాం. ఏమంటారు సార్? 10K తర్వాతకి మనకి రెగ్యులర్ కామెంట్ ఎవరైతే పెడుతుంటారో వాళ్ళ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తాం గాయస్. మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్లోనే, అలా వేరే ఎక్కడైతే మళ్ళీ దూరం. అందుకే 10K తొందరగా చేసుకోండి. మాతో పాటు ఎంతమంది వీలైతే అంతమంది, ఎన్ని వీలు అన్ని వీలు మీటప్ అయ్యి. మా తమ్ముడు అయితే ఇంకా రాలే, మా తమ్ముడు కొత్త వెయిటింగ్ చేస్తున్నాం మేము. వస్తాం, ట్రాఫిక్ ఇరుక్కపోయిండు పాపం. నేను వచ్చినందుకు వాడి ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాను. సాటర్డే కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ పక్కనే మనకి ఐస్ క్రీమ్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ మొత్తం ఐస్ క్రీమ్స్, ఇక్కడ స్వీట్స్, డబుల్ కమిటా కూడా అమ్ముతారు అనమాట. ఇక్కడనే పక్కనే మా వాడైతే వచ్చిన అనమాట, వాడు నాంపల్లి నుంచి వచ్చిన. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉందంట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, దగ్గర 1.5 hour పట్టింది. లేచిపోయింది నాకైతే, పొల్యూషన్ కి అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు తిన్నాం, అసలు మైండ్ అన్న ఫ్రెష్ అయితే చూస్తాం ఎట్లుందో టేస్ట్ చూద్దాం. నేను ఆరంగం నుంచి వచ్చిన, మా వాడైతే అక్కడి నుంచి వచ్చిండు. గాయ్స్ 1.5 hour వర్త్, అమ్మ ఉంది, హాయి ఉంది. ఇంకా వాడికి పాప సల్లారిపోయింది గాయస్, ఇంకా వాడు వేడిది కూడా తినలే. మసాలాతో మంచిగా అద్దుకొని తినరా. ఏది ఆ ఫుల్ మంచిగా బడ్డు తీసుకో. ఫస్ట్ చికెన్ ముక్క తీసుకో మంచిగా. చికెన్ ముక్క మొత్తం పెట్టుకో దాంట్లో రోల్లో. తర్వాతకి మసాలా అద్దుకో మంచిగా. జీరో ఆయిల్ అంటారా? జీరో ఆయిల్ చికెన్ నుంచి వచ్చిన ఫ్యాట్ అది. నీ షాక్ నేను అని కూడా అడిగినా. ర్యాంపా? అరే నువ్వు గ్రిల్ అఫేర్స్ లో తిన్నావు కదా, లెబనీస్ గ్రిల్ చికెన్ లో, వాటిలో ఎట్లుండే? దాంట్లో క్లాస్ అంటున్నా, కొంచెం క్లాస్ ఉంటుంది. ఇది మాస్. ఇది మాస్.
స్పైసీగా. కాకపోతే నాకైతే మరి దీనికన్నా నాకు గిల్ల ఫ్రైడే నచ్చింది. అంటే నువ్వు చల్లారిపోయింది తిన్నావా? చల్లారిపోయింది. అదేంటంటే ఇట్లా మెత్తగా ఉంటది అంతే. ఇది బాగుంటది టేస్ట్. ఫస్ట్ వచ్చిన వీడియో సప్ప లాగించాడు. అంటే మనం అది తిన నేను సికింద్రాబాద్ గాయస్ మనం మొత్తం ఇంకా తినడం అయితే అయిపోయింది. చాలా సాటిస్ఫాక్షన్. అంత దూరం నుంచి వచ్చిన ఎల్బీ నగర్ నుంచి టోలీ చౌకీకి 30 కిలోమీటర్లు. చాలా సాటిస్ఫైడ్. గంటన్నర జర్నీ. మా తమ్ముడు అందరు సాటిస్ఫై అయ్యారు. జనాలు కూడా ఫుల్ ఉన్నారు. గ్రిల్ లవర్స్ మాత్రం మళ్ళీ చెప్తున్నా, ఏంది ఎన్నిసార్లు అంటారు, గ్రిల్ లవర్స్ మాత్రం వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు ఇంకా మన వీడియో చూసింటే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మంచి అయితే మీ ముందుకు వస్తాయి. కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి తిని ముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చి సబ్స్క్రైబ్ చేస్తుంటే బాయ్.